సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో బుధవారం రాత్రి షరాఫ్ బజార్లోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు షరాఫ్ బజార్లోని విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు నాజర్ మొహద్దీన్, నాయకులు భాషా, షఫీ, హనీషా, రవికుమార్, ముంతా కృష్ణ, వేములూరు సాయి, అర్జున్, ముంతా దుర్గా, నరేంద్ర, ఫిరోజ్ తదితర స్వర్ణకార కార్మికులు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి గెలిచిన నాయకులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి నారాయణ మనోహర్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడం వల్ల ఈరోజు షరాఫ్ బజార్లోని స్వర్ణకారులు అందరం కలిసి కూడా ఈరోజు విజయోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. నిన్న జరిగిన ఎలక్షన్ల ఫలితంగా ఈరోజు కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున మరి యువత మొత్తం కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు జనసేన నాయకులు కానివ్వండి, జనసేన యువత కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణం షరాఫ్ బజార్లో జరగటం చాలా ఆనందంగా ఉంది. కుర్రవాళ్ళు ఎంతో యూత్ తొలిసారి ఓటు వచ్చి అభివృద్ధి జరగాలి, రాష్ట్రాన్ని బాగుండాలంటే బాబు గారు రావాలని, బాబు గారికి తోడుగా మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి తెనాల్లో గెలుపు జరిగిందంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలోనే ఈ 48,000 మెజార్టీ గెలిచిందంటే వారికే దక్కుతుందని ఘనత నేను తెలియపరుస్తున్నాను. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కూటమి అభ్యర్థుల్ని గెలిపించినందుకు ముందుగా ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ఇక ముందు ఈ 5 ఏళ్ళు కుంటుపడిన అభివృద్ధి వచ్చే నాయకులు అందరూ కలిసి చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపజేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి, స్వర్ణకారుల తరపు నుంచి ఒక పండగ వాతావరణంలో మేమందరం కోరుకోవడం జరుగుతుంది.